డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ మునిగిపోయిన 4 రోజుల తర్వాత ఈ రోజున విజయవాడ ఈ వరదకు సంబంధించినటువంటి మొత్తం రివ్యూ చేసేటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చారు. ఆయన 4 రోజుల క్రితం బహుశా ఈ వరద ఇవన్నిటి వస్తాయని తెలియటువంటి దాని మీద ఎటైనా టూర్ వెళ్ళి ఉండొచ్చు. అనుకోని పరిస్థితుల్లో ఆయన అందుబాటులో ఉండకపోవచ్చు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏమిటి, ఎందుకు పవన్ కళ్యాణ్ కనపడటం లేదు అనేటువంటి దాని మీద మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ రోజున. ఈ నేపథ్యంలో ఆ చర్చ జరిగినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే పవన్ కళ్యాణ్ విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా అధికారులు వీళ్ళందరితో కలిసి అసలు ఏదైతే ఈ విజయవాడ ముంపుకి కారణమైనటువంటి బుడమేరు వాగు ఎక్కడ నుంచి ఈ విధమైనటువంటి ముంపు వచ్చింది, ఏమిటి అనేటువంటి దాని మీద అధికారుల నుంచి అడిగి తెలుసుకొని ఎందుకు ఈ విధంగా అకస్మాత్తుగా విజయవాడ ముంచేసింది, దీనికి కారణాలు ఏంటి అనేటువంటి అంశాల మీద ఆయన అధికారులతో రివ్యూ చేశారు. అదేవిధంగా ఎందుకు జరిగింది ఇలాంటి ప్రమాదము, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనేటువంటి దాని మీద ఈ అనుభవంతో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి విధంగా ఆయన మీడియాను కూడా అడ్రస్ చేశారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు, ప్రజెంట్ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా 3 రోజుల నుంచి ఆయన మొత్తం వరద నీటిలో తిరిగి ఎక్కడికక్కడ ఈ వరద సహాయక చర్యల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతి వాళ్ళకి కూడా వరదలో ముంపుకు గురైనటువంటి ఇళ్లల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళందరికీ భోజనాలు, అత్యవసరమైనటువంటి మంచినీళ్ళు, పాలు, పిల్లలకు పాలు, చిన్నపిల్లలకి బిస్కెట్లు, అదేవిధంగా ఇవన్నీ కూడా వృద్ధులకి, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి మందులు అందించేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తున్నారు. బుడమేరు ఏమిటి అని అంటే మైలవరము, అదేవిధంగా తెలంగాణలోని ఖమ్మం, మదిర ఆ ప్రాంతంలో పడ్డటువంటి వర్షం అంతా ఒక్కసారిగా బుడమేరులోకి రావటం, బుడమేరు మొత్తం కూడా ఈ విధంగా విజయవాడ ముంచెత్తడం అనేది ఇది ఊహించినటువంటి పరిణామం. దీనివల్ల కొంత ఇబ్బంది అయితే తలెత్తింది. ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా చర్యలు చేపడుతోంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మీద అయితే మాత్రం చాలా ట్రోలింగ్ జరిగింది ఈ రోజున. ఎందుకంటే 4 రోజుల నుంచి కనపడకపోవటం, ఆయన విదేశాలకు వెళ్ళారా ఏమిటి, ఆయన బర్త్డే కూడా ఉంది ఈ మధ్యలో, అందుకని మరి ఏమన్నా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే దాని మీద జనసేన వాళ్ళు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ వచ్చి వరద ప్రాంతాల్లో తిరిగితే కొంత జనం అందరూ ఎగబడితే, ఫ్యాన్స్ అందరూ ఎగబడితే కొంత ఈ సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిద్ది అనేటువంటి ఆలోచనతో రావటం లేదని జనసేన వాళ్ళు చెప్పారు. కానీ అది సమంజసమైనటువంటి అంశంగా అనిపించలేదు. హైదరాబాద్లో ఉంటే కనీసం తెలంగాణ కూడా ఇప్పుడు వరదల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా ఎక్కడ బయటికి రాలే. బహుశా ఆయన ఏదైనా టూర్కు వెళ్ళి ఇప్పుడు అనుకోని పరిస్థితిలో మరి ఇప్పుడు జరిగింది కాబట్టి వెంటనే ఆయన వచ్చేసి ఇప్పుడు ఈ విజయవాడకు సంబంధించినటువంటి ముంపుకు గురైనటువంటి ఈ ప్రాంతాల మీద ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆయన ఉండి సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.